జగన్ గారు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆయనకి కొత్తగా కొంచెం ఊపిరొచ్చింది. అంటే ఒక్కొక్కసారి ఒక వేవ్ వస్తుంది కదా! అంటే పార్టీ అంతర్లీనంగా ఈ కూటమిలో ఏదైతే ఇప్పుడు కూటమి ఒక రకంగా చెప్పంటే కూటమి చీలుతుంది. కూటమి చీలుతున్నాయి. వీళ్ళకి వీళ్ళే విభేదాలున్నాయి. వర్గ విభేదాలు, వాళ్ళ విభేదాలు, క్రెడిబిలిటీ ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి మంచి ఇదైపోయింది. అంటే ప్రజలు కూడా కొంత అప్పటికి జగన్ గారికి కూడా ఒక 40% ఓట్లు వచ్చాయి. అంటే జగన్ గారు పావర్టీ, బిలో పావర్టీ వారికి కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్, కొంచెం స్కూల్స్ కానీ అన్నీ డెవలప్ చేశారు యాక్చువల్‌గా. చేశారు కాబట్టి కొంచెం పర్వాలేదు ఆయనకి జనాల్లో కొంచెం పూర్తి వ్యతిరేకత అయితే లేదు. అప్పటికున్న సమీకరణాలను బట్టి ఓడిపోవచ్చు కానీ ఆయనకైతే కొంచెం పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. సో చాలా పార్టీ మారుతున్నారని చెప్పేసి వైసీపీ నుంచి జనసేనకు వస్తున్నారని చెప్పేసి చాలా అంటున్నారు. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చి చేసేవాళ్ళు నిజంగా ఏంటంటే అది నమ్మశక్యంగా లేదు. అంటే ప్రజెంట్ అలా జరుగుతుందా అనేది ఇంకా చూడాలి, వెయిట్ చూడాలి మరి ఏమవుతుందో అనేది. జగన్ ధైర్యం ఏంటి అసలు? నేనే వస్తాను అని చెప్పడానికి ధైర్యం ఏంటి? జగన్ మనం చూస్తే ఏంటండి, జగన్ గారు చాలా ఏంటంటే ఆయన రాజకీయంగా ఆయన వ్యక్తిగతంగా పక్కన పెడితే చాలా మొండివాడు యాక్చువల్గా. అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎలా ఉంది, ఇటు కోర్టులు, ఇటు అంతా కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు, కేసులు, విజయమ్మ గారు ఒక పక్క, షర్మిల గారు ఒక పక్క, ఆ ప్రజా వ్యతిరేక విధానాలు, ఈయన పోరాటం ఒక పక్క, ఈయన సొంత పార్టీ ఒక పక్క. అటువంటి టైంలోనే ఆయన జనాల్లోకి వెళ్ళి జనాదరణ పొంది నిజంగా అంత పటిష్టంగా అసలు ఆయన మెచ్యూరిటీ అంటే ఆయన మైండ్ ఎంత పటిష్టంగా ఉండదు అనేది ఆ టైంతో లీడర్ అంటే అతనికి అంటే ఆయనకున్న విధి విధానాలు ఏమో మనం ఇంటర్నల్ గురించి పక్కన పెడితే అంటే ఒక లీడర్గా పోరాడేటప్పుడు మానసిక శక్తి, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలని ఆ టైంలోనే ఆయన అధికారం దిశగా వెళ్ళారు, అధికారాన్ని సాధించారు. ఆ విషయంలో మనం ఆయన్ని కొంచెం అప్రిషియేట్ చేయొచ్చు. వచ్చే అవకాశం ఉంది కదా. అంటే లేబర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, బిలో పావర్టీతో కనెక్ట్ అయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజల నుంచి తొందరగా వేరు చేయలేం. మనకి రాజశేఖర రెడ్డి గారు కొంతమంది ఉదాహరణలు ఉన్నాయి. అంటే లేబర్తో కనెక్ట్ అయిన వాళ్ళు, యువకులు, అంటే లేబర్తో కనెక్ట్ అయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏంటంటే త్వరగా వాళ్ళు మన ప్రజల నుంచి తొందరగా విడదీయలేం. దానివల్ల వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే అంత ఆల్టర్నేట్ కూడా ఏమీ లేదు కాబట్టి వచ్చే అవకాశాలు ఉంది. అంటే ఆయన ఏమీ లేనప్పుడే అద్భుతాలు సృష్టించిన వ్యక్తే కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు పెద్ద కష్టం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను.